మోడల్ తోటి అండ్ ఆల్సో ఐబీఏ వాళ్ళ దగ్గర అయితే మనం ఉన్నాము. ఈ స్టేజ్కి ప్రత్యేకంగా ఎందుకు వచ్చామంటే ఇక్కడ వీళ్ళు అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. దాని గురించి కనుక్కోవడానికి వచ్చాము. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి, వాట్స్ యువర్ నేమ్? నా పేరు వంశీకృష్ణ, ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఫౌండర్ని. ఈరోజు హైటెక్స్లో జరగబోయే బ్యూటెక్లో వీఆర్ ద కో ఆర్గనైజర్స్. అట్ ది సేమ్ టైం ఈరోజు మొత్తం ఐబీఏ మెంబర్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ 1500+ మెంబర్స్ ఈరోజు ఈ ఎక్స్పోకి రావడం జరిగింది. ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ గురించి ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఐబీఏ 4 years ఒక 10 మెంబర్స్తో స్టార్ట్ చేశాము. ఈరోజు ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఎంటైర్ తెలంగాణలో 1000+ మెంబర్స్ ఉన్నారు. 1000+ మెంబర్స్ ఉండటమే కాకుండా రీసెంట్గా ఆంధ్రాలో స్టార్ట్ చేసాం, అక్కడ కూడా 500+ మెంబర్స్ అయ్యారన్నమాట. అసోసియేషన్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎడ్యుకేషన్. బ్యూటీ ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోతుంది ఐబీఏ రాకముందు. వన్స్ ఐబీఏ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ లెవెల్ ఏవైతే లక్షల్లో ఉన్నది వేలల్లోకి తెచ్చినాం, వేలల్లో ఉన్నది వందల్లోకి తీసుకొచ్చినాం. ఐబీఏ ఎస్పెషల్లీ ఇంకోటి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, వీఆర్ ఇన్ టు ద బిజినెస్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన దాంట్లో కూడా ఉన్నాం. వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవడానికి ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్, తర్వాత వాళ్ళకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇలాంటి ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్ ఎలా పర్చేస్ చేయాలి, ఎవరితో చేయాలి, ఎక్స్పోజ్ పెట్టే కారణం ఏంటి అంటే కనుక ఎస్పెషల్లీ ప్రోడక్ట్స్కి సంబంధించిన వాళ్ళకి, అంతేకాకుండా బ్యూటీ పార్లర్ ఓనర్స్కి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో అది ఫిల్ చేయడానికే ఇలాంటి ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఈ 2 రోజుల్లో ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ నుంచి 12,000 మంది దాకా రాబోతున్నారు ఈ ఎక్స్పోలో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఐబీఏ మెంబర్స్ ఆల్. థ్యాంక్ యూ. సో మీ బ్రాండ్ అంబాసిడర్ దీక్ష, రైట్? సో తనని అడిగి తెలుసుకుందాము. హాయ్ దీక్ష, ఎలా అనిపిస్తుంది మీకు ఈ వీళ్ళతో? యా అంటే నేను దీక్షిత అండ్ ఐబీఏ బ్రాండ్ అంబాసిడర్ని అండ్ మిస్ ఆంధ్ర ఆన్లైన్ విన్నర్ అండ్ మిస్ గార్జియస్ ఇండియా పీపుల్ చాయిస్ విన్నర్ని కూడా. సో ఇలాంటి ఎక్స్పోస్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఇక్కడ చాలామంది మేకప్ ఆర్టిస్ట్, మోడల్స్ అందరికీ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. నాట్ ఓన్లీ దట్, లైక్ ఇక్కడ ఎలా అంటే ఒకరి త్రూ ఒకరికి కాంటాక్ట్స్ అనేది కూడా చాలా పెరుగుతుంది. బికాజ్ ఒక మేకప్ ఆర్టిస్ట్ ఒక మోడల్స్కి కాకుండా డిఫరెంట్ మోడల్స్కి కూడా మేకప్ చేస్తూ ఉంటారు. అండ్ మెనీ బ్యూటీ ప్రోడక్ట్స్ బ్రాండ్స్ అని కూడా చాలా వారికి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ. సో దీక్ష, నేను విన్నాను మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మోడలింగ్లో కూడా అండ్ చాలా అవార్డ్స్ అండ్ మీరు చెప్పినట్టు ఫెమినా టైప్ అలాంటివి కూడా మీరు తీసుకున్నారు విన్నాను. సో దాని గురించి మీ ఇంట్రెస్ట్ ఎలా ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చింది అండ్ ఎలా మీరు కంటిన్యూ చేస్తున్నారు, మీకు ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అండ్ నాకు ప్యాషన్ బ్యూటీ ఇండస్ట్రీ అంటే చాలా ప్యాషన్ అనమాట. సో నా ప్యాషన్ త్రూ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చాను. అండ్ మిస్ గార్జియస్ ఇండియా ఫస్ట్ నాకు అది ఇన్స్టాలో చూసాను. అది చూడగానే నాకు లైక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, నేను కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనేసి నేను అప్లై చేశాను. అండ్ ఐ గాట్ గుడ్ ఆపర్చునిటీ. దాని తర్వాత మిస్ ఆంధ్ర కూడా నేను ఆన్లైన్ విన్నర్ అయ్యాను. సో దాని తర్వాత నాకు గెస్ట్గా, జ్యూరీస్గా అండ్ తర్వాత ఐబీఏ బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఛాన్స్ వచ్చింది. నాకు చాలా మంచి గ్రేట్ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో మేబీ ఇలా నేనే కాదు, మీరు కూడా అవ్వచ్చు. సో అక్కడ ఉన్న మోడల్స్ ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేసి లైక్ నాలాగా అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఫైనల్లీ టెల్ మీ అబౌట్ ఐబీఏ. చాలామంది మేకప్ ఆర్టిస్ట్కి మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది. అవార్డ్ ఫంక్షన్స్ కానీ అండ్ చాలా ఎక్స్పోస్ కానీ అండ్ ప్రతి ఒక్క స్టేట్లో, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో సమ్ లైక్ బ్యూటీ సెమినార్స్ ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ ఆర్ సమ్ టైమ్స్ 15 daysకి ఒకసారి కూడా సెమినార్స్ చేస్తూ ఉంటారు. చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు కూడా. సో దీనివల్ల లైక్ చాలామందికి తెలుస్తుంది లైక్ బ్యూటీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, మేకప్ ఆర్టిస్ట్లకి అన్ని లైక్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. సో దిస్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ వర్డ్స్ దీక్ష అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఈ జర్నీలో సక్సెస్ఫుల్గా ఉండాలని. థ్యాంక్ యూ.